లీజుకు సంబంధించిన అంశంలో. ఇక గవర్నర్ది గలీజ్ ప్రసంగం, కాంగ్రెస్ గల్లీ కార్యకర్తల్లా తమిళసై వ్యాఖ్యలు. అభివృద్ధి ధ్యేయంగా 10 ఏళ్ల పాటు పనిచేస్తాం, ఒకరిద్దరు బీఆర్ఎస్ని వీడిన నష్టమేమీ లేదు. ఇక్కడ బీఆర్ఎస్ని వీడిన నష్టమే లేదంటే వీడుతున్న విషయం మనకు చాలా స్పష్టంగా కనబడుతున్నది. కేటీఆర్ కూడా తెలుసు అది విషయం. ఇక్కడ మాకు ఉండట్లేరు, ఎందుకంటే నయవంచన గురి చేసిన వాళ్ళందరినీ కూడా సర్పంచులు, స్థానిక ప్రజాప్రతినిధులందరూ కూడా ఒకప్పుడు రాజులాగా బతుకులు అన్నట్టుగా ఆయన ఒక సమావేశంలో సిరిసిల్లో మాట్లాడుతున్నట్టు. ఒకప్పుడు రాజులాగా బతుకుతున్నాం, కానీ ఇప్పుడు వీళ్ళకి వచ్చిన తర్వాత మనం వెట్టి చాకిరీ చేసినా మనకు గుర్తింపు లేదని చెప్పే రకంగా సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు అందరూ కూడా మాట్లాడుతున్నారట. ఇక ఒక్కరిద్దరు పోయినా పెద్ద నష్టమే లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఒక్కరిద్దరితో స్టార్ట్ అవుతుంది, ఏదైనా ఒక్కరిద్దరితోనే స్టార్ట్ అవుతుంది. ఇక వెళ్ళేవారిని ఆపొద్దు, ఆ స్థానంలో కొత్త వాళ్ళు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో వేటు వేద్దాం. రేవంత్ రుణమాఫీపై సంతకమేది. 9.5 సంవత్సరాలుగా చేయకుండా చేసినామని చెప్పి 22,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేయాల్సి వస్తే ఇంకా 13,000 కోట్ల రూపాయలు చేసి ఇంకా 9,000 కోట్ల రూపాయలు మీరు చెల్లించాల్సిందే ఉన్నది. 9,000 కోట్ల రూపాయల యొక్క రుణమాఫీ ఇంకా బీఆర్ఎస్ పార్టీ చెల్లించాల్సిందే ఉన్నది. నేను చెప్తున్న విషయం కాదు, బ్యాంకర్లే చెప్తున్నటువంటి అంశాన్ని ప్రభుత్వానికి చేరవేసిరు. వాళ్ళు బ్యాంకర్ల వల్లే ప్రభుత్వానికి చేరవేసిరు. ఏమని 22,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ హామీ ఇచ్చి 9.5 సంవత్సరాలుగా 13,000 కోట్లు చేసింది, ఇంకా 9,000 కోట్లు చేయాల్సి ఉంది గత హయాందే. గతంలో చెల్లించాల్సిన 9,000 కోట్లు, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన మరిన్ని కలిపి సుమారుగా ఒక 30,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ కోసమే రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడుతున్నది. అదే కనుక మీరు సకాలంలో ఇచ్చిన హామీ మేరకు మొదటి సంవత్సరంలోనే, మొదటి హయాంలోనే కనుక మీరు చేసి ఉంటే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున సమస్య వచ్చేది కాదు. వడ్డీలు, వసలు మొత్తం కలిపి ఒక్కొక్కరికి 1,00,000కు పై ఎత్తు అయిపోయింది. సో మీరు ఇచ్చిన 1,00,000 రూపాయల రుణమాఫీ స్థాయిలో కూడా అనేక మందికి అందలేదు. అందిన వాళ్ళలో కేవలం దాంట్లో కూడా సగం మందికే 13,000 కోట్లు మాత్రం అందిన, ఇంకా 9,000 కోట్లు చెల్లించాల్సి ఉన్నది. ఇంకా ఏమంటాడు రేవంత్, రుణమాఫీపై సంతకమైంది. నేను ఏమంటున్నా, ఇటీవల కాలంలో రైతు బంధు విషయంలో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత కనబరుస్తూ వచ్చింది, వ్యతిరేకంగా ఎదుర్కొన్నది. తర్వాత దళిత బంధువుల వ్యతిరేకత ఎదుర్కొన్నది, పింఛన్ విషయంలో వ్యతిరేకత ఎదుర్కొన్నది. కొంత 50 రోజుల్లో ఇచ్చిన హామీల మేరకు పెద్ద ఎత్తున ప్రజల్లో ఆశలున్న కారణంగా ఆశలు నెరవేర్చడంలో కొంత తాత్సారం చేస్తూ కొంత లేట్ చేసిన కారణంగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత ఎదుర్కొంటూ వస్తున్నది. కానీ కేటీఆర్ మాట్లాడడం వల్ల మళ్ళీ కాంగ్రెస్కే పాజిటివ్ అయింది. ఏమంటున్నా, ఇక్కడ రేవంత్ రుణమాఫీపై సంతకం ఏంటి అని చెప్పి, ఏమైంది అని చెప్పి కేటీఆర్ ప్రశ్నిస్తుంటే, నాయన కేటీఆర్ గారు గత 9 సంవత్సరాలుగా మీరేం చేశారని చెప్పి నెటిజన్లు మొత్తం కూడా ఆయన బూమరాంగ్ చేస్తున్నారు. కనకపు సింహాసనం అనే ఒక సామెత, ఒక సుమతి శతకాన్ని ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేసినప్పటికీ అది కూడా రివర్స్ బూమరాంగ్ అయింది. సో ప్రతిదీ కూడా బూమరాంగ్ అవుతుంది కేటీఆర్ మాట్లాడిన మాట. ఒకవేళ కేటీఆర్ కనుక మాట్లాడకపోయి ఉంటే కనుక ఈ 50 రోజుల్లో కాంగ్రెస్ కొంత వ్యతిరేకత ఎదుర్కొనే, డెఫినెట్గా ప్రజల నుంచి నేరుగా వ్యతిరేకత ఎదుర్కొనే వాళ్ళకు కొంత ఇబ్బంది కూడా తలెత్తేది రాష్ట్ర ప్రభుత్వానికి. కానీ కేటీఆర్ మాట్లాడమే కాంగ్రెస్కి పాజిటివ్ అవుతుంది. ఇక రేవంత్ రుణమాఫీ ఏదంటే కేటీఆర్ గతంలో మీరేం చేసినా అడుగుతున్నారు, రైతు బంధు ఏదంటే గతంలో మీరేం చేసినా అడుగుతున్నారు, దళిత బంధు విషయంలో అట్లానే అడుగుతున్నారు, వైద్య రంగంలో అట్లా అడుగుతున్నారు, వడ్ల కొనుగోలు అట్లా అడుగుతున్నారు. ప్రతి దాంట్లో మీరు చేసిందే. మీరు కొంచెం సమయం తీసుకొని ఈ 100 రోజుల్లో కనుక వాళ్ళు ఇవ్వకపోతే అప్పుడు అటాక్ చేస్తే కాస్త ప్రజల్లో గుర్తింపు ఉండేది, మీ ఒక మాటల గౌరవం ఉండేది. కానీ ఇప్పుడు ఏమవుతున్నది, మీరు ఏం మాట్లాడినా కూడా రివర్స్ బూమరాంగ్ అవుతున్నది. ఒక్కసారి మీరుగా ఆలోచన చేసుకోరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైనా ఉంటే. ఇక పేదలైన భార్యాభర్తలిద్దరికీ 4,000 పెన్షన్ ఇవ్వాలి, బావబామరులను ప్రశ్నిస్తే రేవంత్ ఉక్కిరిబిక్కిరి. ఇక కమాండర్ కేసీఆర్ దిగితే ఎలా ఉంటుందో, చేవెళ్ళ పరిగి కార్యకర్తల సమావేశంలో కేటీఆర్. సందీప్ రెడ్డికి బహిరంగ క్షమాపణ చెప్పాలి, మంత్రి కోమటిరెడ్డి నిలదీస్తామన్న కేటీఆర్. రేవంత్ రెడ్డికి మంత్రిగా చేసిన అనుభవం కూడా లేదు, అందుకే సెక్రటరియట్లో లంకె బిందెలు ఉన్నాయని వస్తే కుండలే ఉన్నాయంటూ అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. లంకె బిందెలు సెక్రటరియట్లో ఎందుకుంటాయి, పాడుబడ్డ గడిల్లో బావుల్లో ఉంటాయి. రాత్రులు దుప్పటి కప్పుకొని గడ్డపారలు పారలు తీసుకెళ్లి తవ్వి వెతుకుతారు. ఇది కూడా తెలియని వాళ్ళ చేతుల్లో రాష్ట్రం ఉన్నది. ఇకపోతే కేటీఆర్ తీరు మార్చుకో,